భూభారతికి సంబంధించి వారసత్వ హక్కు బదిలీకి సంబంధించి మ్యూటేషన్ సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ఒకటి కనిపిస్తున్నది. రెవెన్యూ శాఖ రిలీజ్ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న అంశం, విచారణ తర్వాతే వారసత్వ హక్కు బదిలీ, గడువు 30 రోజులు, ఆలోపుగా పూర్తి కాకపోతే మ్యూటేషన్ అయినట్టే లెక్క, కీలక అధికారాలన్నీ ఆర్డీఓ కలెక్టర్లకే, ఆర్ఓఆర్ 2020 ధరణి చట్టాల స్థానంలో అమల్లోకి భూభారతి, గెజిట్ నోటిఫికేషన్ వెలువరించిన రెవెన్యూ శాఖ. పాపం జనాలు దీనికోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది భూ సమస్యల కోసం ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసులకు పోయినప్పుడు భూభారత్ వస్తున్నది, అప్పుడు మీ సమస్య పరిష్కారం అవుతుంది, భూభారత్ వస్తున్నది, అప్పుడు మీ సమస్య పరిష్కారం అవుతుందని ప్రతి రైతుకి ఇదే చెప్తున్నారు, ప్రతి ప్రజలకు ఇదే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం పరిష్కారం అవుతుంది అన్నది చూడాలి. ఇగో వారసత్వ బదిలీ, వీలునామా హక్కుల బదిలీకి 30 రోజుల గడువును నిర్ణయిస్తూ భూభారతి చట్టంలో కీలక నిబంధన పొందుపరిచారట. ఏ అధికారి నుంచి ఏ సేవ పొందాలి, దానికి అప్పిలేట్ అధికారి ఎవరు, అప్పీళ్ల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఎంత, ఇలాంటి వివరాలు కూడా కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలును నోటిఫై చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చట్టాన్ని ఆవిష్కరించగా ఆ వెంటనే ఆర్ఓఆర్ 2020 ధరణిల స్థానంలో ఆర్ఓఆర్ 2025 భూభారతి పోర్టల్ను అమల్లోకి తెస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులు ఇస్తారు, విచారిస్తారట. ధరణిలో ఏకకాలంలో విచారణ ఏమీ లేకుండానే వారసత్వ వీలునామా హక్కుల బదిలీ పూర్తయ్యేది. ఇప్పుడు ఈ ఫేక్ వీల్ డీడ్లతో ఎంతోమంది రియల్ ఎస్టేట్ మాఫియా దొంగలు కబ్జాలు చేసి అపార్ట్మెంట్లు కడుతున్నారు పెద్ద ఎత్తున. ఉప్పల్లో ఒక పల్లవి డిబిఆర్ అని ఒక సంస్థ ఉన్నది, రియల్ ఎస్టేట్ కంపెనీ. 10 ఎకరాల్లో దాదాపు వాళ్ళు కొన్ని ఎకరాల స్థలంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టి జనానికి అమ్ముతున్నారు. అది ఏందయ్యా అంటే అది ఫేక్ వీల్ డీడ్. అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడి భూమికి సంబంధించిన ఒక వ్యక్తి, అతనికి ఎవరూ లేకపోతే అతన్ని గుర్తించి అతను వీళ్ళకి వీల్ డీడ్ రాసినట్టుగా ఒక ఫేక్ సర్టిఫికేట్ని సంపాదించి దాని ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. నేను దీని విషయంలో జోనల్ కమిషనర్కి వాళ్ళకి వీళ్ళకి అడిగినా కూడా నో రెస్పాన్స్, ఎందుకంటే దొరికిపోయారు దొంగలంతా. ఇప్పుడు అట్లాంటివి ఎన్నో ఉన్నాయి, అట్లాంటి ఫేక్ సర్టిఫికెట్లతో ల్యాండ్లు కొల్లగొట్టినవి ఎన్నో ఉన్నాయి. దీంతో కొందరు కుటుంబ సభ్యులు తమకు తెలియకుండానే మ్యుటేషన్ చేశారంటూ ఫిర్యాదులు చేసేవారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కూడా భూభారతి చట్టంలో విచారణ ప్రక్రియ చేర్చింది. ఆ ప్రకారంగా వారసత్వ లేదా వీలునామాకు సంబంధించిన స్లాట్ నమోదై సంబంధిత వివరాలు భూభారతి పోర్టల్లో తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్కు చేరగానే ఆ అధికారి నోటీసులు జారీ చేస్తారు. 30 రోజుల్లోపుగా విచారణ ముగించి వారసత్వ లేదా వీలునామా ప్రక్రియ పూర్తి చేసి హక్కుల రికార్డ్స్లో భూ యజమాని పేరును మార్పిడి చేస్తారు. నిర్ణీత గడువులోపుగా తహసీల్దార్ మ్యుటేషన్ చేయకపోతే ఆటోమేటిక్గా ఈ ప్రక్రియ పూర్తయినట్టుగానే పరిగణిస్తారు. పాత పాస్ పుస్తకం ఉంటే సంబంధిత వివరాలను అందులో నమోదు చేస్తారు లేదా కొత్తది జారీ చేస్తారు. దరఖాస్తుదారుడు వారసుల ఒప్పంద లేదా వీలునామా పత్రం, భూమి సర్వే పటం జత చేయాల్సి ఉంటుంది. తప్పుల సవరణకు అవకాశం. హక్కుల రికార్డ్స్లో తప్పుల సవరణ, భూమి హక్కులు ఉండి రికార్డులో నమోదు కాకపోయినా భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చట్టం అమల్లోకి వచ్చిన ఈ నెల 14వ తేదీ నుంచి ఏడాదిలోపే దరఖాస్తు చేసుకోవాలి. అఫిడవిట్తో పాటు ఆధారాలు సమర్పించాలి. తహసీల్దార్ జారీ చేసిన మ్యుటేషన్లు, పాస్ పుస్తకాలపైన అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపుగా ఆర్డీఓకు మొదటి అప్పీల్ చేసుకోవాలి. 30 డేస్ లోపుగా ఫస్ట్ అప్పీల్ ఆర్డీఓకు చేయాలి. ఆర్డీఓ ఇచ్చే ఉత్తర్వులపైన అభ్యంతరాలు కనుక ఉంటే మరో 30 రోజుల్లో కలెక్టర్కు రెండో అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చిన తీర్పులపైన కనుక మళ్ళీ మీకు అభ్యంతరం ఉంటే 30 రోజుల్లోగా ల్యాండ్ ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డీఓ, కలెక్టర్, ట్రిబ్యునల్ ఇట్లా వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించారనమాట. ఎవరు? తహసీల్దార్ జారీ చేసినటువంటి మ్యుటేషన్ల మీద కానీ పాస్ పుస్తకాల మీద కానీ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫీజులు ఎట్లెట్లా నిర్ధారించిన ఫీజులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ ప్రకారం ఉంటుంది. మ్యుటేషన్ లేదా వారసత్వ బదిలీ అయితే ఎకరాకు 2500, గుంటకు ₹62.50. పాస్ పుస్తకం జారీ చేయాలంటే 300 కట్టాలి. తప్పుల సవరణకు ₹1000 కట్టాలి. అప్పీల్ చేసుకోవాలంటే ₹1000 కట్టాలి. ధృవీకరించిన పత్రాలకు ₹10 కట్టాలి. స్లాట్ని కనుక ఒకసారి చేంజ్ చేసుకోవాలంటే, స్లాట్ చేంజెస్ ఉంటాయి కదా, ఫస్ట్ టైం స్లాట్ బుక్ చేసుకుంటే ఫ్రీ. సెకండ్ టైం దాన్ని మార్చి నాకు సమయం లేదు, నాకు వేరే పని ఉందని స్లాట్ చేంజ్ చేయాలనుకుంటే 500 కట్టాలి. లేదు మూడోసారి మళ్ళీ చేంజెస్ చేయాల్సిన అవసరం వస్తే ₹1000 కట్టాలి.
ఈ ఈ ఈ మూడోసారిది కూడా 6 నెలల్లోపు యథాతథంగా ఉంటాయి, తర్వాత మళ్ళీ మారుతుంది. తర్వాత కొత్త చట్టం ప్రకారం అధికారులు ఏ అధికారి ఏం చేయాలి? సర్వే నెంబర్ తప్పుగా నమోదు, భూమి మార్కెట్ విలువ 5 లక్షల లోపు కనుక ఉంటే ఆర్డీఓ చేస్తాడు, అంతకన్నా ఎక్కువ ఉంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి. అంటే సర్వే నెంబర్ ఏమన్నా మీ పాస్బుక్లోనో మీ రికార్డ్స్లో తప్పుపడ్డది, అప్పుడు ఏం చేయాలా? ఆ మార్కెట్ వాల్యూ, ఆ భూమి యొక్క మార్కెట్ వాల్యూ 5 లక్షలకు లోపు కనుక ఉంటే మీరు ఆర్డీఓ దగ్గరికి పోవాలి. 5 లక్షలకు పైన మార్కెట్ వాల్యూ ఉంటే అప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి పోవాలి. డిజిటల్ సైన్ కోసం ఆర్డీఓ కంప్లైంట్ చేయాలి. విస్తీర్ణం హెచ్చు తగ్గుల సవరణ, మీకు ఎక్స్టెంట్ ఉంది, తక్కువ వచ్చింది, మీ భూమి ఇంకో దాంట్లో ఉంది, అప్పుడు ఏం చేయాలా? ఆ భూమి కనుక మార్కెట్ విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓ దగ్గరికి పోయి కంప్లైంట్ చేయాలి, లేదంటే కలెక్టర్కి పోవాలి 5 లక్షల పైన ఉంటే. ఆస్తి స్వభావంలో మార్పు కలెక్టర్ దగ్గరికి పోవాల్సిందే. పేరు మార్పు, పట్టా భూమి ఆర్డీఓ, అసైన్డ్ భూమి అయితే కలెక్టర్. ఒకవేళ మీరు పేరు చేంజ్ కావాలనుకుంటే అది పట్టా భూమి, అంటే పేర్లలో ఏమైనా చేంజెస్, మార్పులు చేర్పులు ఉన్నాయి అనుకోండి, తప్పులు వచ్చినాయి అనుకోండి, అది ఒకవేళ పట్టా భూమి అయితే ఆర్డీఓ దగ్గరికి పోవాలి. అసైన్ ల్యాండ్ అనుకోండి కలెక్టర్ దగ్గరికి పోవాలి. నోషనల్ ఖాతా నుంచి పట్టాగా మార్పు, ఇండ్లు, వ్యక్తిగత స్థలం, నివాసేతర స్థలం కలెక్టర్ దగ్గరికి పోవాలి. నిషేధిత జాబితా నుంచి తొలగించాలనుకోండి కలెక్టర్ దగ్గరికి పోవాలి. నాలా నుంచి వ్యవసాయ భూమిగా మార్చాలనుకోండి, నాలా కన్వర్షన్, నాలా నుంచి వ్యవసాయ భూమిగా ఆర్డీఓ చేస్తాడట. కొత్త భూమిని చదరపు గజాల్లో విక్రయించిన కేసులు, అంటే లేఅవుట్స్ ఉంటాయి కదా, దీనికి సంబంధించిన విషయం ఆర్డీఓ దగ్గరికి పోవాలి. పెండింగ్ మ్యూటేషన్లు ఆర్డీఓ దగ్గరికి పోవాలి. ఇతరత్తా సమస్యల పరిష్కారం కలెక్టర్ లేదా సీసీఎల్ఏ దగ్గరికి పోవాలి. ఇట్లా కొన్ని పరిధులు ఎవరెవరు అంతా కూడా ఆర్డీఓ కలెక్టర్ పరిధిలోనే మొత్తం వ్యవహారాలన్నీ ఉన్నాయి, దాదాపుగా మ్యాక్సిమం అక్కడే ఉన్నాయి. సో మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నప్పుడు మీరు తెలుసుకోవాలి, ఇది ఆర్డీఓ దగ్గరికి పోవాలన్నా కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, అప్పుడు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఫస్ట్ అయితే మీరు ఆర్డీఓ దగ్గరికి పోతే, ఆయన దగ్గర కాకపోతే మీరు కలెక్టర్ దగ్గరికి పోమని చెప్తారు ఆయన. సో ఇది మరి ఇది ఎంతవరకు అమలు అయితే ఏందన్నది చూడాలి. మొన్న ఆయన నవీన్ మిట్టల్ మాట్లాడుతుంటే అబ్బా అదేదో ఉంటుందిగా, సాంప్రదాయని అని సుప్పిని శుద్ధపూసుని, ఆ పాట గుర్తొచ్చింది నాకు. దొంగ అన్నట్టు ఉన్నది, దొంగే సూక్తులు చెప్తున్నాడు జనానికి, భూభారతి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని.